హిమాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ గుడులకు డబ్బులు ఇచ్చి గుడుల్ని స్ట్రెంథెన్ చేసి అట్లా చేయాల్సిన ప్రభుత్వం ఉల్టా ఆ గుళ్ళో ఉన్నటువంటి ఉండి డబ్బులపైనే కన్నేసి వాటితోటి పథకాలు నడిపించే ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి. హిమాచల్ ప్రదేశ్ ఇంకా దారుణం. అంటే అక్కడ వాళ్ళకి అసలు ఏం చేయాలి ఎట్లా చేయాలని వాళ్ళు అక్కడ 10 గ్యారంటీలు ఇచ్చారు. మీరు గమనించాల్సింది ఏంటంటే కర్ణాటకలో 5 గ్యారంటీలు, తెలంగాణలో 6 గ్యారంటీలు, హిమాచల్ ప్రదేశ్లో 10 గ్యారంటీలు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నదే అధికారం ఈ 3 రాష్ట్రాల్లో. ఆ 10 గ్యారంటీ ఇచ్చినాక వాళ్ళకి ఏమర్థమైంది? మేము ఇవి ఇంప్లిమెంట్ చేయలేము, మేము ఇవి ఆచరణ చేయలేము కాదు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు గుడ్ల గురించి మాట్లాడారు. దాదాపు హిమాచల్ ప్రదేశ్లో 36 ప్రముఖ గుళ్ళు ప్రభుత్వ కంట్రోల్లో ఉన్నాయి. వాటి నుంచి ఆ ట్రస్ట్కి ఏవైతే డబ్బులు వస్తాయో ఆ డబ్బులు గవర్నమెంట్ ఖాతాలో వేస్తే అవి మేము స్కీమ్స్ రన్ చేసుకోవడానికి వాడుకుంటాం అనేది ఏదో నోట్ వచ్చిందని చెప్పి నేను కూడా చదివిన. అంటే ఇంత చండాలంగా, ఇంత దరిద్రంగా ఒకవైపు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కర్ణాటకలో మళ్ళిస్తారు. హిమాచల్ ప్రదేశ్ పోతే దేవుళ్ళ కోసం, గుడుల కోసం వాళ్ళ ట్రస్ట్లో ఏవైతే డబ్బులు ఉంటే అవి కూడా ప్రభుత్వానికి ఇవ్వాలి అనే స్థితికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయిందంటే ఇది అధోగతి పాలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడున్నా అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ఇంకొకటి హిమాచల్ ప్రదేశ్లో మీకు ప్రజలకు తెలవాల్సింది ఏంటిదంటే టాయిలెట్ సీట్ ట్యాక్స్ అనేది కూడా వాళ్ళు ప్రపోజ్ చేసినారు. ఇంట్లో ఎన్ని టాయిలెట్ సీట్స్ ఉంటాయి ప్రతి టాయిలెట్ సీట్కి 25 రూపాయలు అనేది ఒక ప్రపోజల్ చేసినారు అక్కడ. అంటే అసలు చూడండి అది అంత దరిద్రంగా, ఎంత అంటే ఆలోచించడానికి కూడా. అంటే ఇంట్లో 2 టాయిలెట్లు ఉంటే 50 రూపాయలు నెల కట్టాలి ప్రభుత్వానికి, 4 ఉంటే 100 రూపాయలు కట్టాలి. అంటే ఏ మార్గం ఎక్కడ ఉన్నా అక్కడ నుంచి. ఇంకోటి చెప్పనా మీకు కానీ ప్రజలు కానీ, ఇంకో ఆశ్చర్య విషయం, హిమాచల్ ప్రదేశ్లో గంజాయి కల్టివేషన్ కూడా లీగలైజ్ చేద్దాము అని చెప్పి ఒక ప్రపోజల్ ఉంది. అంటే గంజాయి మొక్కలు పెంచడం ద్వారా రాష్ట్రానికి వాళ్ళు అంచనా వేసింది దాదాపు 500 నుంచి 600 కోట్లు ఖజానాకు వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అని చెప్పి అది కూడా ఆలోచన చేశారు. అంటే ఇట్లాంటి ఆలోచన అన్ని దారులు లీగల్ చేసి ఎట్లా పోయి మాకు డబ్బులు సమకూర్చుకోవాలి అంటే ఎన్నికలకు రావడానికి ఏదో ఒకటి చెప్పి. మేము కాదండి, ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు బహిరంగంగా చెప్పారు కదా, ప్రజలు మోసపోవాలని కోరుకుంటారు, మేము రాజకీయ నాయకులుగా వాళ్ళని మోసం చేస్తాము, డాక్టర్ రోగి కోరిందే కదా డాక్టర్ ఇస్తాడు అని చెప్పి ఇంత క్లియర్గా చెప్పి ఆయన అధికారంలో రాకముందే చెప్పిండు. ఆయన అదే పని చేస్తున్నాడు ఈరోజు. కాకపోతే నేను చెప్పేది అంటే అటు కర్ణాటక కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, ఇక్కడ తెలంగాణ కానీ